హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నుంచి గైస్ డే 1 అనమాట. సో ఈ మే మంత్ అంతా కూడా మే 1 నుంచి మే 13th వరకు సో డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే మీకు తీసుకొస్తాను. 100% చూస్తున్న మీ అందరికి కూడా రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్స్ కానివ్వండి, లేదంటే 100% రెస్పాన్స్ వచ్చేవి మేము ముందుకు తీసుకొస్తాను అనమాట. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో సో ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సిరీస్లో భాగంగా ఈరోజు డే 1 అనమాట. సో ఈరోజు వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసరికి మనకి ఇన్ఫోసిస్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ఈ మంత్ మే 3rd అయితే మనకి సో డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో లొకేషన్ కూడా అందరికీ అందుబాటులో ఉండేదైతే ఉందన్నమాట. సో హైదరాబాద్ లొకేషన్ ఏపీటీఎస్ అందరికి కూడా సో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఓన్లీ ఫ్రెషర్స్కే రిలీజ్ అయిందనమాట. సో మే 3rd వచ్చేసరికి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ జాబ్కి వచ్చేసరికి 15 years గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అంటే డిగ్రీ చదివిన వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్ అనమాట. సో 1 dayలో అయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఈ వాక్ ఇన్ డ్రైవ్కి మీరు వెళ్ళాల్సిన లొకేషను అండ్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా స్క్రీన్ మీద చెక్ చేద్దాం. సో ఇంకా మీకు ఏ లొకేషన్స్లో వాక్ ఇన్ డ్రైవ్స్ అనేవి కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్. సో దట్ సో ఈ 30 days వాక్ ఇన్ డ్రైవ్ ఛాలెంజ్లో వచ్చేసరికి మీకు సో డైలీ సో మీకు నియరెస్ట్గా ఉన్న లొకేషన్స్లో నేను సెర్చ్ చేసి ఆ ఆపర్చునిటీస్ని మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట. సో లేట్ చేయకుండా ఈరోజు జాబ్ అప్డేట్ గురించి, ఈ వాక్ ఇన్ డ్రైవ్ డీటెయిల్స్ గురించి చెక్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే సో నౌకరీలో సో ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ బీపీఎం పేజ్లో వచ్చేసరికి మనకి సో వాక్ ఇన్ డ్రైవ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ ఆన్ 3rd May సో హైదరాబాద్ అనమాట. సో 3rd May 2025 హైదరాబాద్ లొకేషన్లో ఉన్న సో ఇన్ఫోసిస్ కంపెనీలో మనకి డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా 0 years అయితే మనకి మెన్షన్ చేశారనమాట. సో లొకేషన్ హైదరాబాద్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో హైదరాబాద్ లొకేషన్లోనే మీరు వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో 3rd May వచ్చేసరికి మీరు 9:30 AM నుంచి 11:30 AM వరకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. సో కొంచెం 1 hour ముందే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి గైస్. క్యాంపస్ డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. సో ఇన్ఫోసిస్ ఎస్టీపీ క్యాంపస్ అనమాట. సో ఇక్కడ లొకేషన్ కూడా మనకి ఇచ్చారు, గేట్ 2 ఆఫీస్ నెంబర్ 5 అని. సో ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. సో అండ్ ఇది వచ్చేసరికి మనకి జస్ట్ 2 days అగోనే పోస్ట్ అయింది. సో ఓపెనింగ్స్ 1 అని అప్డేట్ చేశారు, కానీ సో మనకి బీపీఎం సెక్టర్లో చాలా ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు, ఫ్రెషర్ అని మెన్షన్ చేయలేదు. సో ఇదైతే గమనించండి. అండ్ ఈ వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి క్యారీ చేయాలనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో మీరు వెళ్ళేటప్పుడు 2 copies ఆఫ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళాలి, హార్డ్ కాపీ అనేది తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ప్లీజ్ క్యారీ కాపీ ఆఫ్ దిస్ ఈమెయిల్. సో ఈ యొక్క వెన్యూ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సో ఇదైతే ప్రింట్ అయితే తీసుకొని రమ్మని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారనమాట. సో మీ క్యాండిడేట్ ఐడి అయితే ఉంటుంది కదా, సో ఇన్ఫోసిస్ కెరీర్ వెబ్సైట్లో ఒకవేళ మీకు క్రెడెన్షియల్స్ లేకపోతే సో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయితే మనకి ఒక క్యాండిడేట్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఆ క్యాండిడేట్ ఐడిని మీ రెజ్యూమ్లో సో టాప్లో అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఇన్ఫోసిస్ కెరీర్స్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి క్యాండిడేట్ ఐడి ఎలా జనరేట్ చేసుకోవాలో సో ఇప్పుడైతే చెక్ చేద్దాం గైస్. సో మీ దగ్గర ఉన్న ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి ఇన్ఫోసిస్ కెరీర్స్ లాగిన్ అని సో ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ లింకే ఇన్ఫోసిస్ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి, సైన్ ఇన్ అని ఉంటుందన్నమాట. సో ఇన్ఫోసిస్ లాగిన్ అని ఫస్ట్ లింక్ మనకి ఓపెన్ చేసిన తర్వాత ఇలా సైన్ ఇన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇన్ఫోసిస్ కెరీర్స్ వెబ్సైట్లో సో రిజిస్టర్ అయిన వాళ్ళకి సో డైరెక్ట్ సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి. సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ రిజిస్టర్ చేసుకుందాం న్యూగా అనుకుంటున్నారో సో వాళ్ళు వచ్చేసరికి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంటుంది. సో ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు ఒక న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు క్యాండిడేట్ ఐడి జనరేట్ అవుతుంది, అది మీరు రెజ్యూమ్ టాప్లో అయితే మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు సో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సో మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది స్ట్రాంగ్ పాస్వర్డ్ అనమాట. సో అండ్ ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కరెక్ట్ అని ప్రైవసీ నోటీస్ అనేది మీరు చదువుకోండి. సో ఇది మొత్తం ఎక్నాలెడ్జ్ చేస్తున్నట్లు సో మీరు ఎక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ చెక్ బాక్స్ అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే సో మీకు ఒక అకౌంట్ అనేది సో ఇన్ఫోసిస్ కెరీర్స్ వెబ్సైట్లో క్రియేట్ అవుతుంది. అప్పుడు ఒక క్యాండిడేట్ ఐడి కూడా మీకు జనరేట్ అవుతుంది. సో ఆ క్యాండిడేట్ ఐడిని మీరు వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు సో మీ రెజ్యూమ్ టాప్లో అయితే మెన్షన్ చేయాలన్నమాట. సో ఇది గైస్ ఇన్ఫోసిస్ కెరీర్స్ వెబ్సైట్లో సో న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్ ఐడి జనరేట్ చేసుకునే ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది సో జాబ్ డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం. అండ్ ఇంటర్వ్యూ టైము, డేట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు.
సో ఇంటర్వ్యూ వెన్యూ, డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే సో ఇక్కడ సో 2 కాపీస్ ఆఫ్ సీవీ అనమాట, హార్డ్ కాపీ తీసుకెళ్ళాలి. అండ్ ఫేస్ మాస్క్ ఒకటి తీసుకెళ్ళాలి. అండ్ మ్యాండేటరీ టు క్యారీ పాన్ కార్డ్ మ్యాండేటరీ అనమాట. పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ ఒకవేళ 2 ఉంటే సో 2 క్యారీ చేయండి. అండ్ క్యాండిడేట్స్ నీడ్స్ టు బ్రింగ్ పాన్ కార్డ్ వితౌట్ ఫెయిల్ ఫర్ అసెస్మెంట్. సో మీకు ఒక చిన్న అసెస్మెంట్ కూడా యాప్టిట్యూడ్ మీద అయితే కండక్ట్ చేస్తారనమాట. సో దానికి మీరు అటెండ్ అవ్వాలంటే పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీగా ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ రౌండ్ 1లో వచ్చేసరికి యాప్టిట్యూడ్ అసెస్మెంట్ ఉంటుంది. అది 10 AM నుంచి 12 PM వరకు. అండ్ రౌండ్ 2లో వచ్చేసరికి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది 12:30 PM నుంచి సో 4 PM వరకు అయితే ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు గైస్. ఒకవేళ మీరు 11:30 AM తర్వాత అని వస్తే సో ఎంట్రీస్ నాట్ అలౌడ్ అని మెన్షన్ చేశారు. సో అబోవ్ మనకి టైమింగ్స్ అయితే ఇచ్చారు కదా. సో 1 అవర్ ఎర్లీగా అయితే ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అనమాట. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఫ్రెషర్స్కి అనమాట. రోల్ వచ్చేసరికి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఇమీడియట్ జాయినర్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తామని మెన్షన్ చేశారనమాట. సో నోట్ అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఒకవేళ మీకు నైట్ షిఫ్ట్లు వచ్చినా కానీ ఆ నైట్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి. అండ్ వీ నీడ్ ఇమీడియట్ జాయినర్స్, ఎవరైతే త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని సో ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ రోల్కి మీరు సో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి గైస్. సో మీకు ఇంటర్వ్యూకి వచ్చేసరికి బేసిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానివ్వండి, మీ రెజ్యూమ్లో ఏమైతే మెన్షన్ చేస్తారో వాటన్నిటిని అయితే ఒకసారి సో చెక్ చేసుకోండి. మీ రెజ్యూమ్లో ఏమైతే పెట్టారో వాటి మీదే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. సో అండ్ ఎక్సలెంట్ వెబ్సైట్ రీసెర్చ్, నావిగేషన్ స్కిల్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ 24/7 రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటాయని. అండ్ ఇంగ్లీష్లో మీకు మస్ట్ అండ్ షుడ్గా సో గ్రామర్ కానీ ఇవన్నీ కూడా ఫ్లూయెన్సీగా ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు గైస్. సో ఇది అన్నమాట టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి. సో ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి సో డైరెక్ట్ సో వాక్ ఇన్ డ్రైవ్ ఆపర్చునిటీ గైస్. అండ్ ఇంకొకటి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు, కైండ్లీ హ్యావ్ ఏ వర్కింగ్ సెల్ ఫోన్ విత్ మైక్రోఫోన్స్ అండ్ కెమెరా యాక్సెస్. అండ్ మీకు వచ్చేసరికి ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలన్నమాట. అందులో డౌన్లోడ్ SHL అప్లికేషన్ అనేది అసెస్మెంట్ రాయడానికి ఇది ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు ముందే డౌన్లోడ్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో అసెస్మెంట్ అనేది అందులోనే కండక్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అయితే ఉంటుంది. మీకు ప్లే స్టోర్లో ఈ యొక్క అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో అదైతే డౌన్లోడ్ చేసుకోండి గైస్. మీకు వన్స్ సో మీరు ఇన్ఫోసిస్కి రీచ్ అవుట్ అయిన తర్వాత సో ఒక లొకేషన్స్లో మీకు ఇచ్చిన టైమింగ్స్లో మీకు అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు మ్యాండేటరీగా ఇన్స్టాల్ చేసి ఉండాలని మనకి జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి. సో శాలరీ వచ్చేసరికి మనకి అప్ టు సో 20K ఆర్ 23K వరకు అయితే ఉంటుంది ఫ్రెషర్స్కి ఈ యొక్క ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్కి వచ్చేసరికి. సో తప్పకుండా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. ఒకవేళ మీరు ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అటెండ్ అయితే సో తప్పకుండా మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ ట్రిప్తో మళ్ళీ కలుద్దాం. Day 2లో మళ్ళీ మరొక మంచి ఆపర్చునిటీతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.